హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ధన్యవాదాలండి. మీరు వ్యూమా లెర్నింగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అలాగే ఒక చిన్న లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే వ్యూమా లెర్నింగ్స్ ఛానల్ని చూసినట్లయితే ఇక్కడ ప్లేలిస్ట్లో మీరు క్లిక్ చేయగానే ఏపీ టెట్ 2 సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉన్నాయండి. ఓకే, కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెట్లో మీరు చూసినట్లయితే ఇది 2 మార్చ్ 2024 జరిగిన పేపర్ అండి. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఉన్నాయి. ఓకే, మీరు విత్ ఇన్ 10 మినిట్స్, 9 మినిట్స్, 8 మినిట్స్ అలా చూసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే ఇంకొక సెట్లో వచ్చేసి కూడా ఇది ఆఫ్టర్నూన్ సెషన్ అనేది ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఇది 2 మార్చ్ 2024 జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్. ఓకే, మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీ అవుతుంది. అలాగే మీరు నెక్స్ట్ సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ కూడా మా ఛానల్ నుండి చూడగలరు. వ్యూమా అనేది మీకు ఎంకరేజ్మెంట్గా, అలాగే ఎవరైతే కాంపిటేటివ్ వరల్డ్ అనేది ఇప్పుడు ఉన్నారో వాళ్ళకందరికీ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మీరు నా ఛానల్ను పుషప్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఓకే, నన్ను ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. మీకు మరిన్ని వీడియోస్ అనేవి, మరిన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అనేది వ్యూమా లెర్నింగ్స్ ద్వారా నేను షేర్ చేస్తాను. ఓకే, మరి ఇప్పుడు 3 మార్చ్ 2024 జరిగిన ఎస్ఏ మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అనేది చూద్దామండి. మీకు ఈజీగా ఉండే విధంగా, మీరు టెట్ క్వాలిఫై అయ్యే విధంగా నేను మీకు సపోర్టివ్గా ఉంటాను. ఓకే, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. థర్డ్ సెట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ద బుక్ పెగ్మిలియన్ ఇన్ క్లాస్రూమ్ వాజ్ రిటర్న్ బై, ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, రొసెంథల్ అండ్ జకోబ్సన్. ఓకే, ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ద బెస్ట్ చైల్డ్ రేరింగ్ స్టైల్. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్. నేను క్వశ్చన్ చదివే ముందే మీరు ఆన్సర్ సైడ్ కూడా మీరు చెక్ చేసుకోండి. అలాగే మీరు కమెంట్ చేస్తూ ఉండండి. సెకండ్స్ కూడా టైం వేస్ట్ చేయకుండా ఉంటుంది. ఓకే, అకార్డింగ్ టు డెవలప్మెంటల్ స్టేజెస్, మిడిల్ స్టేజ్ ఈజ్ 40 to 60 years. 40 to 60 years. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, 40 to 60 years. నెక్స్ట్ వన్. కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ డెవలప్మెంట్. Option 4 is correct. Development is multi-dimensional. According to Elizabeth Hurlock's classification of human developmental stages, a 1-year child belongs to the stage. Option 3 is correct. Option 3 is correct. Infancy. Okay. Next one. This does not come under emotions. Singing. Okay. Option 2 is correct. Okay. Fear, anger, jealous అనేది ఎమోషన్స్ కింద వస్తాయి. ఆప్షన్ 2 ఈజ్ సింగింగ్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. యాజ్ పర్ కోల్బర్గ్స్ థియరీ, మొరాలిటీ ఈజ్ ఎస్టిమేటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్ ఇన్ దిస్ లెవెల్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. Ramu is a 12 years old boy. His mental age is estimated as 15 years. What is his intelligent quotient IQ? IQకి ఇక్కడ ఫార్ములా ఉందండి. IQ is equal to mental age by chronicle age into 100. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సింది మీరు. మెంటల్ ఏజ్ వచ్చేసి 15 years, 12 years ఈజ్ క్రానికల్ ఏజ్. ఓకే, చూడండి. ఓకే, 15/12 into 100. ఓకే, మీరు క్యాన్సిల్ చేసినట్టయితే 4s 5s. ఓకే, 3 4s 3 5s. నెక్స్ట్ 2s 2 2s. నెక్స్ట్ 2 5 0s, 2 1s 2 25s. ఇక్కడ ఎంత ఉంటుందండి? 25 into 5 ఈజ్ 125 ఈజ్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, 125. నెక్స్ట్ వన్. రాణి రీడ్స్ ఏ పోయం 10 times to learn it. After a month, certain errors are found in her recall. Then she read it only 5 times to relearn. Rani's saving score is. ఓకే, ఇక్కడ పర్సంటేజెస్లో అనేది ఆన్సర్ ఇచ్చారు. మీకు 10 times అని ఇచ్చారు కదా, 10 times ఈజ్ ఈక్వల్ టు 100% అనుకున్నట్టయితే 5 times అనేది ఎక్స్ అనుకోండి, ఇక్కడ ఇది వస్తుంది. ఓకే, 10x ఈజ్ ఈక్వల్ టు క్రాస్ చేస్తున్నట్లయితే 5 into 100 కదా, ఇది డౌన్ అయిపోతుంది.
ఓకే, ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేయండి. 5 10s 50, 50% ఈజ్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, 50%. విచ్ ఈజ్ నాట్ కరెక్ట్? ఓకే, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే ఇవాన్ పాలో డాగ్, దట్ ఈస్ కరెక్ట్. బిఎఫ్ స్కిన్నర్ ర్యాట్, కరెక్ట్. టారండైక్ క్యాట్, ఓకే, దట్ ఈస్ కరెక్ట్. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ చింపాంజీ, రైట్. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అనేది రాంగ్, ఇక్కడ రాంగ్ మ్యాచ్ కాబట్టి ఇన్కరెక్ట్ అడిగారు. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ ఈజ్ నాట్ క్యాట్. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరళ ఈజ్ గుడ్ అట్ తెలుగు. బికాస్ ఆఫ్ దిస్ షీ ఫేస్ డిఫికల్టీ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. హియర్ ద ట్రాన్స్ఫర్ లెర్నింగ్ ఈజ్ నెగిటివ్ ట్రాన్స్ఫర్, రైట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అంటే తెలుగులో గుడ్ అని చెప్తున్నారు, ఇక్కడ ఇంగ్లీష్ సైడ్ ఫేస్ డిఫికల్టీ, దెన్ నెగిటివ్ సైడ్ ట్రాన్స్ఫర్, రైట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, డిస్ఫైజియా ఈజ్ ఏ. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3, disability in speech. Okay, it is a condition that affects your ability to produce and understand spoken language. Okay, అంటే ఏదైతే ఎఫెక్ట్ అనేది జరుగుతుందో స్పీచ్లో అనేది స్పోకెన్ లాంగ్వేజ్లో అఫెక్ట్ జరిగేదే డిస్ఫైజియా అని అంటారు. ఓకే, నెక్స్ట్, డైనమిక్స్ ఆఫ్ పర్సనాలిటీ, కాన్షియస్, సబ్కాన్షియస్, అన్కాన్షియస్ ఆర్ ఫౌండ్ ఇన్ psychoanalytic theory. Option 1 is correct. Okay, option 1 is correct. Number of questions in Minnesota multi-phase personality inventory is, option 4 is correct, 550 questions. Okay, 550 questions. Next one, thematic apperception test that was developed by Murray and Morgan. Option 2 is correct. Option 2 is correct. Okay, next one, expand FLN. Option 3 is correct, foundational literacy and numeracy. Next one, organization that develops national curriculum framework for school education is, option 2 is correct, NCERT. Okay, option 2 is correct. Next one, chairman of NEP 2020. Chairman of NEP 2020, Dr. Kasturi Rangan. Option 1 is correct. In a primary school, there are 70 pupils as per RTE 2009. Number of teachers to be appointed is, okay, here answer is 3. Okay, answer అనేది 3 వస్తుంది. ఎలా అంటే ప్రైమరీ స్కూల్ ఆర్టీఈ ప్రైమరీ స్కూల్ ప్రకారం 30 స్టూడెంట్స్, ఎవ్రీ 30 స్టూడెంట్స్ 1 టీచర్, అంటే 30 స్టూడెంట్స్కి మరో టీచర్. ఓకే, 2 టీచర్స్, రిమైనింగ్ 10 టీచర్స్కి 1 టీచర్, మీన్స్ టోటల్ 70 టీచర్స్కి ఎన్ని టీచర్స్ కావాలి? 3 టీచర్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఆర్టీఈ రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ అనేవి ఈ సెట్లో ఇచ్చారు. ఆర్టీఈ రిలేటెడ్ 3 to 4 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎన్పిఈ, ఎన్సిఎఫ్, ఎన్సిఆర్టీ, ఆర్టీఈ మెయిన్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. దాని నుండి పక్కాగా 2 to 3 క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి. ఓకే, యాజ్ పర్ ఇక్కడ చూడండి, యాజ్ పర్ ఆర్టీఈ 2009, పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ టు బీ గివెన్ టు చిల్డ్రన్ ఆఫ్ వీకర్ సెషన్స్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ 25%. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ యాజ్ పర్ ఆర్టీఈ 2009. చూడండి, ఇక్కడ 3 క్వశ్చన్స్ అనేవి ఆర్టీఈ బేస్ మీదనే ఉన్నాయి కదా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ యాజ్ పర్ ఆర్టీఈ 2009. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఈవెన్ దో టీసీ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్, అడ్మిషన్స్ షుడ్ నాట్ బీ డినైడ్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఓకే, మరి చిన్న లైక్ చేయండి. మీకు సజెషన్స్ కానీ టిప్స్ కానీ ఇలా మరెన్నో మీకు నా ఈ వీడియోస్ ద్వారా తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, లైక్ చేసినందుకు థ్యాంక్స్. ఓకే, నెక్స్ట్, ఇయర్ ఎండ్ ఎగ్జామినేషన్ ఫర్ అవార్డింగ్ పాస్ సర్టిఫికేట్ కమ్స్ అండర్ సమ్మేటివ్ అసెస్మెంట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, NCF 2005 ఫోకస్ ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, NCF అంటే ఏంటి? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాన్ ఇన్పుట్ డివైస్. ఇక్కడ ఇన్పుట్ డివైస్ అని అన్నారు.
అవుట్పుట్ అంటే మీది ఏదైతే తీసుకుంటామో అది అవుట్పుట్ అని అంటారు. ప్రింటర్, మానిటర్, స్పీకర్ ఇవన్నీ అవుట్పుట్. ఓన్లీ స్కానర్ ఈజ్ ఇన్పుట్. ఓకే, ఓన్లీ స్కానర్ ఈజ్ ఇన్పుట్ అంటే మనము స్కాన్ చేసుకుంటాం కదా, స్కానర్. ఓకే, స్కానర్. ఓకే, ఇందులో పేపర్ అనేది మేము ఇన్సర్ట్ చేస్తాము లేదా, ఓకే, అది స్కానర్. మానిటర్లో అవుట్పుట్ చూడగలము, ప్రింటర్ ద్వారా అవుట్పుట్ తీయగలము. ఓకే, స్పీకర్ ద్వారా మేము వాయిస్ అనేది వినగలము. అలా అదంతా అవుట్పుట్ కింద వస్తుంది. ఓకే, స్కానర్ అనేది ఇన్పుట్. నెక్స్ట్, వాట్ డస్ HTML స్టాండ్స్ ఫర్? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అప్లికేషన్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్? ఓకే, ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో పవర్ పాయింట్, ఎక్సెల్, అవుట్లుక్ అనేది ఉంటుంది. ఫోటోషాప్ అనేది ఉండదు. ఓకే, ఫోటోషాప్ ఈజ్ అనదర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకే, అప్లికేషన్. ఓకే, ఫోటోషాప్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్? ఇక్కడ బోత్ 2 and 3 ఈజ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఓకే, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్? వెబ్ డెవలప్మెంట్ అనేది HTML బేస్. ఓకే, HTML ఆర్ CSS. ఓకే, HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు చూసాం కదా. నెక్స్ట్ వన్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ స్కూల్స్. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. మనబడి నాడు నేడు ఈజ్ కరెక్ట్. ఓకే, జగనన్న విద్యా దీవెన ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్. ఓకే వ్యూవర్స్, ఇప్పుడు మనకు CDP అనేది కంప్లీట్ అయింది. 3 సెట్స్ అనేవి CDP అనేది కంప్లీట్ అయినట్టు. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. ఓకే, మరి మీరు లైక్ చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. కీప్ స్మైలింగ్, టేక్ కేర్.